ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో కులరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలని వారు తలంపు. నమస్కారం, ఏటీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీవల్లి. సంచలనమైన వార్తలు అందిస్తూ నిజ నిజాలే ఊపిరిగా మీ ముందుకు వస్తున్న ఏటీవీ చూస్తూ ఉండండి. బ్రేకింగ్ న్యూస్. మంథనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. మంత్రి శ్రీధర్ బాబు నివాళులు. స్టడీ సర్కిళ్లపై కీలక ప్రకటన. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో కులరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలని వారు తలంపు చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో మొత్తం యావత్ భారతదేశం కూడా ప్రజలందరూ పట్టం కడితే దానికి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసే ఒక కార్యాచరణ, ఒక ఆలోచన, ఒక మేధావికి అప్పచెప్పాలని ఆ రోజు తలంపు చేసి గొప్ప మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఆ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసే ఆ కమిటీకి చైర్మన్గా చేయటం, తద్వారా ఈరోజు నవ సమాజాన్ని నిర్మాణం చేసే ప్రయత్నంలో అక్కడక్కడ ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. సమాజపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఈరోజు రాజ్యాంగాన్ని చూసి రాజ్యాంగ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్న వైనాన్ని ఈరోజు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాం. నేను రెండో మాట చెప్తా. ఎప్పుడు చూసినా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని ముందుకు పెట్టుకొని అంబేద్కర్ గారి చేతుల మీదుగా వారు చైర్మన్గా ఉన్నప్పుడు రచించిన ఆ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని ఈరోజు ఆ స్ఫూర్తికి అనుగుణంగా పోవాలని ఈరోజు మా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రత్యేకంగా కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందరికీ మేలు జరగాలి, అందరికీ సమన్వయం జరగాలనే అంబేద్కర్ గారు బోధించిన వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. మంత్ని ఇక్కడ కూడా మరి ఇక్కడ ఉన్న మా సోదరులు సోదరులు అట్టడుగు వర్గాలకు సంబంధించిన మిత్రులు, మా కుటుంబ సభ్యులు వారికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చడం అని ఆ రోజు మేము చేపట్టిన ఇంద్రమ్మ కార్యక్రమం ఈరోజు ఫలితాలు అందాలి. దాదాపు 10 సంవత్సరాల కాలహయంలో ఎవరికైతే పేదవారికి ఇల్లు లేవో వారికి అందించే కార్యక్రమ భాగంలో మొదటగా ఆ పేదవారిని గుర్తించి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టామంటే వారి స్ఫూర్తికి. ఎందుకంటే గౌరవంగా వారికి వారు ప్రభుత్వ బాధ్యతల భాగంగా ఆ వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసే బాధ్యతను తీసుకొని ముందుకెళ్తాం. నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే. ఈరోజు మేము మరొక మాట మనవి చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట ఇక్కడ అన్ని వర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలకి రేపొద్దుగాల పోటీ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించి వారికి కోచింగ్, వారికి ఏ విధమైన ఓ కార్యాచరణ తీసుకెళ్లాలనే ఆలోచన చేసినప్పుడు అందరూ హైదరాబాద్కు వివిధ కోచింగ్ సెంటర్స్ పోతూ ఉంటారు. వీరందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట ఒక స్టడీ సర్కిల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన ఆ విద్యార్థులు చదువుకోవడానికి వెంటనే ఈ కూడా స్టడీ సర్కిల్కి సంబంధించిన అంశాన్ని మొదలు పెట్టదలుచుకున్నాం. శాంక్షన్ చేపించి అతి త్వరలో మొదలు పెడతాం. దీనికి అనుసంధానంగా మరి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట స్టడీ సర్కిల్ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఈ స్టడీ సర్కిల్స్ అన్నిటికీ కూడా
అక్కడ ఒక సెంట్రల్ ఆఫీస్ పెట్టి కేంద్రీకృతంగా నిష్ణార్థులైన ప్రొఫెసర్స్తోని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా ఇక్కడ కూర్చొని అక్కడి నుంచి వారు చెప్పే అంశాలను కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవడానికి మనమే మొదటగా మొదలుపెట్టే కార్యాచరణ తీసుకునే కార్యక్రమం చేస్తాం. దాంట్లో మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు పట్టణానికి సంబంధించిన అంశం వచ్చింది కనుక ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు సాంఘిక సంక్షేమకు సంబంధించిన మంత్రి గారు అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన ధర్మపురి శాసనసభ్యుడికి అయినప్పటికీ ఈరోజు సాంఘిక సంక్షేమానికి సంబంధించిన అంశంలో మన ప్రాంతానికి ఏ అవసరాలున్నా తప్పకుండా ముందు నేను నిలబడతానని నిన్న కూడా వారు చెప్పడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నేను ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం, అదేవిధంగా ప్రత్యేకంగా మా పరంగా మా పరిధిలో మా శక్తి కొలది ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చదువుల విషయంలో కానీ వైద్యాన్ని విషయంలో కానీ సహకరించే బాధ్యత తప్పకుండా తీసుకుంటామని నేను మనవి చేస్తూ, అందరూ బాగుండాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నేను ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించిన చాలామంది అన్ని వర్గాలకు సంబంధించిన, కేవలం అంబేద్కర్ గారు దళిత వర్గాలకు సంబంధించిన ఒక ఆదర్శనీయమైన ప్రజానాయకుడే కాదు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకి స్ఫూర్తిదాతగా వారు రచించిన రాజ్యాంగం ఒక స్ఫూర్తిగా మనమందరం కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా యువతకు సంబంధించి ఈరోజు వారు చూపెట్టిన స్ఫూర్తి, వారు చెప్పిన బాట, వారి నిర్వచనంలో ఏం చెప్పారో అది పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవడానికి ఈరోజు కేవలం ఈ రంగు వేసుకున్నాను అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి మాట వరుసకే వేసుకోకుండా కార్యాచరణలో, కార్యసిద్ధిలో, ఆచరణలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు వారి ఆలోచన విధానానికి అనుగుణం అవుతుంది. ఈరోజు కేవలం నేను వేసుకొని తిరుగుతూ ఉన్నా రోజంతా అని నేను ఆలోచన చేస్తే ఒక రాజకీయ నాయకుడుగా కేవలం ఇంకొన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రభుత్వ ఆలోచనలు, ప్రభుత్వం చేపట్టే ప్రతి పని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించిన వారి సిద్ధాంతపరమైన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా చాలామంది కూడా కనబడకుండా చాలా పనిచేస్తూ ఉంటారు వారి ఆలోచన మేరకు. వారందరినీ కూడా నేను నిజంగానే హర్షిస్తూ ఉన్నాము, అభినందిస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్టడీ సర్కిల్కి సంబంధించి ఇంకేమైనా మా సోదరులు ఎవరైనా సూచనలు ఇస్తే దానికి అనుగుణంగా ఒక మోడల్ స్టడీ సర్కిల్ చేయడానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మనం అందరం కలిసి కూడా ఈరోజు వారి జయంతి సందర్భంలో వారిని స్మరిస్తూ వారు ఇచ్చిన ఒక స్ఫూర్తిని, ప్రత్యేకంగా రాజ్యాంగమే మనకు ముందు కనబడుతూ ఉంటుంది ప్రతినిత్యం. రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి మన హక్కులు, అదేవిధంగా రాజ్యాంగ పరంగా సిద్ధయ్యే మన డ్యూటీసు, రైట్స్, ఆబ్లిగేషన్స్ అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, అక్కడ కూడా మాకు